నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ. ఎమ్మెల్యే జిఎంఆర్ రాకతో పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది. వ్యక్తిగత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. ఐఎన్టీయూసీ నరసింహారెడ్డి. వార్డు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తా. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత రాజకీయాలకు చోట్లేదని, పార్టీ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అధిష్టానం సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడులు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు పట్టణ అధ్యక్షులు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడిందని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేకుండా అసమ్మతి రాజకీయాలు చేస్తూ కార్యకర్తలను బలి చేయడం సరికాదని సూచించారు. కార్మిక నేత మాజీ సిఎల్పి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారికి నివాళి అర్పించడానికి ఆహ్వానిస్తే మహిపాల్ రెడ్డి గారు మరి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ యొక్క క్యాంప్ ఆఫీస్ కార్యాలయం పైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు 2 విధాలుగా ఉన్నారు. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఎమ్మెల్యే గారు అందరినీ కలుపుకొని తన సొంత కుటుంబ సభ్యులుగా కలుపుకొని పోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మీరు చూడండి, ఈ ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఈరోజు ఎమ్మెల్యే గారిని పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చేసిరో వారందరూ కూడా ఎమ్మెల్యే గారిని అనేక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు, మిఠాయిలు తినబెడుతున్నారు. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క పదవి పూర్తయినప్పటికీ కూడా వారితోటి అందరితోటి కలుపుకొని మరి ఆరోగ్యశ్రీ చెక్కులు కావచ్చు, అట్లాగే షాదీ ముబారక్ కావచ్చు, వాళ్ళందరితో ఇచ్చినటువంటి ఇవి చెక్కులు మరి గుమ్మడదల జిన్నారంకు సంబంధించినటువంటి అందరి నాయకులతోటి ఎమ్మెల్యే గారు కలుపుకొని ఈ విధంగా వారందరితోటి చెక్కులను పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ మరి కుటుంబ సభ్యులుగా అందరూ బాగుండాలని చెప్పి తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు కొంతమంది ఉద్దేశపూర్వకంగా మరి వారి యొక్క వ్యక్తిగతంగా వారిని డ్యామేజ్ చేయాలని చెప్పి ఇక్కడ కార్యాలయానికి వచ్చి మరి దాడి చేయడము ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 10 సంవత్సరాలు మనము అపోజిషన్లో ఉన్నాం. ఈరోజు మనకు ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానించి, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఆహ్వానించి పార్టీలోకి ఆహ్వానిస్తే మనం అందరం వారికి మద్దతుగా ఉండాలి. ఈరోజు ఎమ్మెల్యే గారికి వారు చేస్తున్నటువంటి పలు ప్రయోజనాలు పథకాల పట్ల మనం వారికి మద్దతుగా ఉండాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డులు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రేపు రైతు బంధు కావచ్చు, అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి వర్యులు ఏమంటున్నారంటే మీరందరూ ప్రజలకు మద్దతుగా ఉండండి అని చెప్తున్నారు. మనందరం కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారి మద్దతు ఉంటే ఇక్కడ అనేక పథకాలు వస్తాయి, అనేక అభివృద్ధి పనులు వస్తాయి. అట్లాగే ఈ నియోజకవర్గానికి వందల వేలాది కోట్లు మనకు వచ్చి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. మొన్ననే స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ మాట్లాడి, అట్లాగే మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మెట్రో రైలు రావడం జరిగింది, మియాపూర్ నుండి పటాన్చెరు వరకు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు, అనేకమైనటువంటి నిధులు వస్తాయి. ఈ విధంగా దాడులు చేసుకుంటూ ఈ విధంగా రోడ్లపైకి ఎక్కితే రేపు పొద్దున చాలా మనకు పార్టీలో మనకు కలహాలు చేసుకొని అనేక విధాలుగా కొంత మనము చిన్నచూపు చూసే విధంగా ప్రజల్లోకి వెళ్తాం. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, ఇట్లా 2 విధాలుగా మీరు ఆడే కన్నా మీరు ఇలాంటి పద్ధతి మార్చుకోండి. ఇది గాంధేయవాదము, కాంగ్రెస్ పార్టీ మనమంతా కూడా చాలా మంచితనంతో, చాలా ఓపికతోటి మనం పోవాలి. ప్రజలను, పేదలను మనం ఆదుకునే విధంగా పోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి దీన్ని అధిష్టానం కూడా ఈ జరిగినటువంటి దాన్ని పూర్తిగా నివేదిక వారు తీసుకొని దీనిపైన వారు కూడా ముందుకు వెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల మంజూరుకు తయారు చేసిన లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని
సూర్యాపేట 29వ వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్ సూచించారు. 29వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డ్ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరుతాయని వార్డు ప్రజలకు వివరించారు. వార్డు ఆఫీసర్ వసుంధర, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సాయి, కాంగ్రెస్ నాయకులు అనంతుల నాగరాజ్ గౌడ్, నర్సింగ్, మహేష్, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 29వ వార్డులో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి, అదేవిధంగా మన సూర్యాపేట ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు శ్రీ టైగర్ దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు 29వ వార్డులో కౌన్సిలర్ ఆధ్వర్యంలో, అనంతుల యాదగిరి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మన యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు సాయి, అదే 29వ వార్డు కాంగ్రెస్ నాయకులు అనంతుల నాగరాజు, మహేష్, అదే ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా వార్డు ఆఫీసరు, వార్డు జవాన్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డు అనే కొత్త విధానాన్ని ఈ గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికి కూడా రేషన్ కార్డు అనేది తెలియకుండా చేసిన గవర్నమెంట్ని మభ్యపెట్టడానికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న రేషన్ కార్డు అయితేంది, ఇందిరమ్మ ఇల్లు పథకం అయితేంది, రైతు భరోసా పథకం అయితేంది, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ గవర్నమెంట్కు మనం పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా వార్డులో ఈరోజు మినిమం కొత్త రేషన్ కార్డులు, అసలు లేని రేషన్ కార్డులు అర్హులకు ఒక 47 మందికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా డబల్ బెడ్రూములకు అప్లై చేసిన వాళ్ళు 350 దరఖాస్తులు అప్లై చేశారు. వీళ్ళకు ఆన్లైన్లో అయినట్టున్నది చూపిస్తుంది. అదేవిధంగా లేని వాళ్ళకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాల నుంచి రోజు నిత్య ప్రక్రియ అన్నమాట. ఇది ఎవరైనా రేషన్ కార్డు లేకున్నా, ఇల్లు లేకున్నా దరఖాస్తులు స్వీకరించాలని గవర్నమెంట్ ఎంఆర్ఓకి అయితేంది, మున్సిపల్ శాఖకు అయితేంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా ఈ వార్డు ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే ఇన్ని రేషన్ కార్డులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇయ్యని, గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇయ్యంది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినందుకు సంతోషపడుతున్నారు. అదేవిధంగా మేము చేసిన చిన్న పొరపాటు వల్ల మా దావనని ఓడుకొట్టుకోవడం చేసాం. అది తప్పు తెలుసుకొని ఇప్పుడు మేము దావన్న బాటలో నడుస్తాం. దావన్న మాకు ఎన్ని విధాలైన సూర్యాపేట పట్టణంలో ఏ ఇల్లు రాకున్నా 29వ వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలని ప్రతిష్టంగా తీసుకున్నాడు. ఆయన తీసుకోవడం వల్లనే నేను ఇక్కడ ఇంత. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన 76 మంది లబ్ధిదారులకు 23,47,000 విలువగల సీఎం రిలీఫ్ చెక్కులను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందజేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ప్రజాపాలన పేరుతో వంచన చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవిని సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు, మారుసాయిరెడ్డి, సంధిరెడ్డి, శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి రేషన్ కార్డు ఇస్తున్నామో తెలియదు. మళ్ళీ ఒకరోజు సరే అందరికి రేషన్ కార్డులు ఇస్తున్నాం అనే స్టేట్మెంట్. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇస్తున్నారో తెలీదు. ఇందిరమ్మ భరోసా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టిండ్రు. ఎందరి మంది కంటే రాష్ట్రం మొత్తం చుట్టూదా 6 లక్షల మందికి అని చెప్పిండ్రు. మరి చూస్తే కూలీలు ఎందరి మంది ఉన్నారంటే 1 కోటి మంది కూలీలు ఉన్నారు లిస్టు ప్రకారం. ఎందరి మందికి ఇస్తున్నారంటే 6 లక్షల మందికి. దీంతో ఏం జరిగిందంటే ప్రతి గ్రామంలో మహిళల అర్థనాదాలు, ఏడుపులు, సగం మంది పేర్లు లేవు. ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారో మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకోండి అంటారు. మరి ఇంతకీ ప్రజాపాలనలో పెట్టిన అప్లికేషన్లు ఇప్పటివరకు స్క్రూటినీ చేసినారా అంటే వీటిని ఇప్పటికీ ఆన్లైన్ చేయలేదు, స్క్రూటినీ చేయలేదు. ప్రపంచం అంతా ఆన్లైన్ నడుస్తూ ఉంటే వీళ్ళేమో రోజు పొద్దున జిరాక్సులు, ప్రతిసారి వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 100 రూపాయలు జిరాక్సులు తీయాలి, ఫోటోలు దిగాలి, మళ్ళీ ఒకసారి పోయి ఇవ్వాలి. మొన్నటి వరకు అదేవిధంగా రైతులు రుణమాఫీ కోసం రైతులను తిప్పినారు. అది కూడా సగం వరకు రుణమాఫీ జరగలేదు ఇప్పటివరకు. దానికి తోడు దారుణం ఏమంటే ఇవాళ
తెలంగాణ ప్రజలు ఒకరినొకరు చూసుకొని కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చినారు వీళ్ళు. నా పేరు వచ్చింది, ఈయన పేరు రాలేదు, ఈయన పేరు ఎందుకు వచ్చింది, నా పేరు రాలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో తెలంగాణ ఇవాళ ఉందంటే ప్రజల్ని అడుక్కునే వాళ్ళలాగా చూస్తున్నాడు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. పోయి అక్కడ అధికారులని అడుక్కోవాలి మనం, అక్కడున్న కొందరు విధవ నాయకులని అడుక్కోవాలి మనం. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని ఈడ్చుకొచ్చినాడు. దయచేసి నేను ప్రజలకి ఒక శాసనసభ్యునిగా మీ తమ్ముళ్ళ, మీ కొడుకులా కోరుతా ఉన్నా, కొడుకుల కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరు ప్రజల్ని ఎవరి ముందులా మీరు చేయి చాచాల్సిన అవసరం లేదు. అది మన హక్కు. మేము మీకోసం నిల్చుంటాం, మీకోసం పోరాడతాం. ఎవరి ముందర మీరు తలదించాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్దోళ్ళనే తన్ని తెచ్చుకున్న తెలంగాణ మనది. గత 9.5 ఏళ్లలో ఏ రోజు కూడా మీరు పెన్షన్ కొరకు చేయి చాచాల్సిన అవసరం లేకుండింది. రైతు బంధు కోసం చేయి చాచాల్సిన అవసరం లేకుండింది. కళ్యాణ లక్ష్మి కోసం చేయి చాపాల్సిన అవసరం లేకుండింది. ఎట్లాంటి స్కీమ్ అయినా కూడా కేసీఆర్ గారు మీ ఇంటికి దగ్గరికి తీసుకొచ్చి మీకు చేరేటట్టు చేసినారు. ఆఖరికి సమగ్ర కుటుంబ సర్వే చేస్తే కూడా మీ ఇంటికి వాళ్ళు వచ్చినారు తప్ప మీరు ఎవరింటికి పోవాల్సిన అవసరం లేకుండా. ఇవాళ అదే మిమ్మల్ని రేవంత్ రెడ్డి రోడ్డు మీద నిల్చోబెట్టి మిమ్మల్ని రోజు కష్టపెడతా ఉన్నాడు. దయచేసి నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నాను, మీ పక్షాన నిల్చొని పోరాడడానికి మేము ఉన్నాము. దయచేసి ఎవరి ముందర చేయి చాచాల్సిన అవసరం లేదు, ఎవరి ముందర తలదించాల్సిన అవసరం లేదు. పోరాడి సాధించుకుందాము మనకు రావాల్సినవన్నీ కూడా. కేసీఆర్ గారు మన తెలంగాణ సమాజం, మన కేసీఆర్ గారు వచ్చినప్పుడు 60,000 బడ్జెట్ని 3 లక్షల బడ్జెట్కి 3 లక్షల కోట్ల బడ్జెట్కి తీసుకొచ్చినారు కేసీఆర్ గారు. అంటే మన ఆర్థిక పరిస్థితులు కూడా చాలా మెరుగైనాయి. ఇవన్నీ కూడా మనకి వస్తాయి. కేసీఆర్ గారు మొట్టమొదటి నీళ్లు కేసీఆర్ గారు తీసుకొచ్చినారు మనకు ఆఖరికి తాగడానికి. మనకు కావాల్సిన కరెంటు కేసీఆర్ గారే తీసుకొచ్చినారు. మనకు కావాల్సిన రైతు బంధు కేసీఆర్ గారే తీసుకొచ్చినారు. మనకు కావాల్సిన రైతు బీమా కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. మనకు కావాల్సిన కళ్యాణలక్ష్మి కేసీఆర్ తీసుకొచ్చినారు. అన్నీ కూడా కేసీఆర్ గారు రెడీగా పెట్టినారు. ఈ దద్దమ్మ ప్రభుత్వం కనీసం చిన్న చిన్న పనులు కూడా చేతగాలేకపోతున్నాయి. వాళ్ళు చేయలేకపోతున్నారు. తప్పకుండా మీకోసం మేము నిల్చొని పోరాడతాము. దయచేసి మీ మధ్యలో మీరు చిచ్చులు పెట్టుకోకండి. దయచేసి మీరు కొట్లాడుకోకండి. స్వాతంత్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా పద్మారావు నగర్లో మెమోరియల్ సొసైటీ యూత్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగులూరి సాయిబాబా హాజరై సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం అహింస విధానంలోనే కాదు, సాయుధ పోరాటం ద్వారా బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చని సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారని ఆర్ కృష్ణ అన్నారు. ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర వహించాడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ నరసింహరావు, ఆర్ తిరుపతి, ఆర్ శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. सुभाष चंद्र बोस अमर है, सुभाष चंद्र बोस अमर है, सुभाष चंद्र बोस अमर है। సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ తరఫున మొత్తం అందరికీ ప్రతి ఒక్కరికి సుభాష్ చంద్రబోస్ గురించి అందరూ తెలుసు. మళ్ళీ కూడా ప్రతి సంవత్సరం బర్త్డే గురించి చేస్తున్నాం కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి, పెద్దలు కాబట్టి, స్కూల్లో కాబట్టి పిల్లలకు తెలియదు కొంతమందికి. అందరు కలిసి ప్రతి స్కూల్లో ఇది జయంతి జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి నేను కోరుతున్నాను అందరినీ. ఏదైతే భారతదేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన ఆ మిలిటరీ ఆర్మీ అదంతా కూడా ఈరోజు మనకు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల భారతదేశ స్వతంత్రానికి ఒక సేనాధిపతిగా ఉండి ఈరోజు స్వతంత్రంలో ముందుండి అన్ని రకాలుగా మనకు ఈరోజు స్వరాజ్యం రావడానికి కూడా ఎంతో ఆయన కృషి చాలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సుభాష్ చంద్రబోస్ గారిని మరవకుండా ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. చాలా గర్వకారం. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేది ఒక డిఫెన్స్ సర్వీసెస్ మనకి ఇవాళ రోజు మనకు బార్డర్లలో ఉన్నారు, కాపాడుతున్నారు అంటే కేవలం మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది పెట్టిన విత్తనమే ఇవాళ రోజు ఇంత పెద్ద మన డిఫెన్స్ వర్గం ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ జరుగుతుందంటే కేవలం మన
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది ఆయన సంకల్పంతో మనకు స్వతంత్రం రావడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో భారత కమ్యూనిటీ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాల నరసింహ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు డాక్టర్ చిలువేరు శ్రీనివాసులు, కల్వకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి పులిజాల పరశురాములు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్, వంగూరు మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాసులు, ప్రజానాట్య మండలి జిల్లా సీనియర్ నాయకులు తన్నీరు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో అనేక పోరాటాలు చేస్తుంది. ఈరోజు ప్రజలకు ఇళ్ల స్థలాలు కావాలన్నా, ప్రభుత్వం నుంచి సౌకర్యాలు కావాలన్నా, రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు కావాలన్నా, బ్యాంకుల జాతీయకరణ కావాలన్నా, మిగులు భూములు కావాలన్నా, భూమి లేనటువంటి పేదలకు ధైర్యాన్ని పొలం భూములు పొందడానికి కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటాల వల్లనే ఇది సాధ్యమైంది. ఈరోజు దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. మనం చూస్తున్నాం, ప్రతి పార్టీ పేద ప్రజల అభివృద్ధి కోసానికి మేము అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అభివృద్ధి చేస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పి అధికారంలోకి వస్తున్నారు. నాయకులు కూడా మేము ప్రజల కోసమే పనిచేస్తామని చెప్తుంటారు. కానీ ఒక పార్టీ అధికారం నుంచి ఓడిపోగానే ఆ నాయకులు ఇంకో అధికారంలో వస్తే ఆ పార్టీలోకి జాయిన్ అయిపోయి ఎందుకు మారుతున్నారా అంటే ప్రజల అభివృద్ధి కోసానికి, ప్రజల బాగోగు కోసానికి మారుతున్నారు. కానీ 33 దేశంలో ఏ నాయకుడు కూడా పేదలుగానే ఉన్నారు. కొద్ది మంది మాత్రం ధనవంతులైతున్నారు. ప్రధానంగా 11 సంవత్సరాలుగా దేశంలో అధికారం వెళ్తున్నటువంటి బీజేపీ నాయకత్వంలోనే ప్రజల పక్షాన మాట్లాడేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐని బలోపేతం చేయడం ద్వారా ఈ దేశంలో ప్రజా సంక్షేమం కోసానికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసానికి ప్రజల యొక్క మద్దతు కమ్యూనిస్ట్ పార్టీకి అవసరం. మీరందరూ కూడా గమనిస్తే ఎక్కడ ధరలు పెరిగినా, నిస్వార్థంగా ప్రజలకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలను అమలు చేయాలన్నా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే, జనజెండా సిపిఐ మాత్రమే ఈ దేశంలో పోరాడుతుంది. భవిష్యత్తులో కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలహీన పడితే ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటాయి. ప్రభుత్వాల ఇష్టానుసారంగా ధరలు పెంచి ప్రజలను మోసం చేస్తారు, దండుకుంటున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉంటే ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజలపైన జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కావున కమ్యూనిస్ట్ పార్టీని గతంలో ఏ ప్రాంతంలో కూడా సిపిఐ బలమైన పార్టీ, భవిష్యత్తులో ఈ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా గతంలో ఏదైతే ఈ గ్రామంలో ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యల కోసానికి సిపిఐగా ఎంత పోరాటం చేసినామో అనేక విజయాలు సాధించినటువంటి చరిత్ర చారగొండ గ్రామానికి ఉంది. భవిష్యత్తులో కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలం పెరగడం ద్వారా ఈ గ్రామం, ఏ మండలంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తీసుకొని పోరాటం చేస్తాం. ఈ గ్రామంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఏదంటే హైవే రోడ్డు బయటంగా అవడం వలన గ్రామ అభివృద్ధి ఆటంకం అవుతుందని గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ప్రజలందరూ కూడా కోరుకుంటూనే దీన్ని నిర్మాణం చేయాలని కోరితే ఇప్పటి వరకు గతంలో అధికారం ఉన్నటువంటి వాళ్ళు దీన్ని పట్టించుకున్నటువంటి కాపాడాలి. కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ప్రజల మద్దతు ఉంటే ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ప్రజల కోసం ఇల్లు కావాలన్నా, ఇళ్ల స్థలాలు కావాలన్నా, రైతు రుణమాఫీ కోసం కానీ, రైతు బీమా కోసం కానీ అన్ని సమస్యలు మాట్లాడాల పార్టీ కమ్యూనిస్ట్ పార్టీని భవిష్యత్తులో బలపరచాలని, బలం పెరగడానికి అందరూ కూడా సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతూ 2,38,00,000 రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిస్టారెడ్డిపేట, పటేల్గూడ, సుల్తాన్పూర్, ఐలాపూర్ తాండా,
దయారా పరిధిలో 2,38,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పటేల్గూడ పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీన గ్రామాల పరిధిలో ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం తదితరులు పాల్గొన్నారు. మరి మీడియా కానీ లేకపోతే పత్రికా విలేకరులందరూ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఎందుకంటే ఏ సమస్య అయినా సరే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి తన భావాజాలంతో లేకపోతే తన యొక్క ఆవేదనను వ్యక్తం చేసేటువంటి ఆయుధమే పత్రిక కానీ ప్రింట్ కానీ. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి మీ అందరికీ దయచేసి మా యొక్క సమాచారము ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సమాజం అందరూ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సరే, ఇప్పుడు అంశానికి వచ్చేస్తే ఈరోజు మరి సుల్తాన్పూర్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఈ గ్రామం మొదటి వరకు మన సిమెంట్ రోడ్ వేయాలన్నటువంటి ఒక నిర్ణయంతో మరొక ప్రపోజల్తో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పటాన్చెరు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు గూడెం మహిపాల్ రెడ్డి గారు వచ్చేసి మరి ఇక్కడ శిలాఫలకము దాని తర్వాత ప్రారంభోత్సవము శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది. ఈరోజు మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది. అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ దాంట్లో భాగంగా కార్యకర్తలము మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆదేశాలను ఆ జెండాను మా భుజాన వేసుకొని ముందుకు ఈరోజు మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యే వర్గం కానీ వీళ్ళందరూ కూడా మరి మేము మొట్టమొదటి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు ఇక్కడ ప్రాధాన్యత లేకుండా మాకు ఎలాంటి సమాచారం లేకుండా అసలు మమ్మల్ని పిలవడం కూడా మర్చిపోయినట్టుగా వాళ్ళు చేసి వాళ్ళు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ మాకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని అవమానం చేస్తూ మరి ఆత్మగౌరవాన్ని కించపరచడం జరుగుతూ ఉంది. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా మేమందరం ఉండి ఈడ జెండా మోసినటువంటి వాళ్ళమందరం కూడా మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రాధాన్యత ఉండాలనా లేదా అంటని చెప్పేసి ఈరోజు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ వర్గీయులకు తర్వాత మరి పాత బీఆర్ఎస్ కార్యకర్తలను వెంబడేసుకొని మరి ఈరోజు వచ్చి ఈ రోడ్డును శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది. ప్రోటోకాల్ అనేది పాటించాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు మరి పట్నం రాజు గారు కానీ లేకపోతే ఇంకా నాయకులందరూ కూడా మరి అందరినీ కలుపుకొని పోయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ. ఎమ్మెల్యే జిఎంఆర్ రాకతో పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది. వ్యక్తిగత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. ఐఎన్టీయూసీ నరసింహారెడ్డి. వార్డు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తా. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.